హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఇంకొక మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి m = 3 మరియు n = 2 అయినా m⁻n మైనస్ n⁻m యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ m అండ్ n వాల్యూస్ వచ్చేసి మనము ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ m వచ్చేసి 3, n వచ్చేసి 2, మైనస్ n అంటే 2, m అంటే 3. ఇక్కడ వచ్చేసి 3² అంటే ఎంత 9, మైనస్ 2³ అంటే ఎంత 8. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 1. ఇక్కడ m⁻n మైనస్ n⁻m వాల్యూ ఎంత 1. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. -3/5 యొక్క సంకలన విలోమం. -3/5 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే మనకు మైనస్లలో ఉంటే దాన్ని వచ్చేసి మనం ప్లస్లలోకి చేంజ్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి -3/5 యొక్క సంకలన విలోమం ఏంటి +3/5. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. 2 అకరణీయ సంఖ్యల మొత్తం వచ్చేసి 12 అని ఇచ్చారు. అందులో ఒకటెంత -1/2 అయినా మరొక సంఖ్య గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అకరణీయ సంఖ్యల మొత్తం ఇచ్చారు, మనకు ఒక వాల్యూ ఇచ్చారు, ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. అంటే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ అంటే మరొక సంఖ్య మనకు తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక వాల్యూ ఎంత ఇచ్చారు -1/2 అని ఇచ్చారు. ఇక్కడ రెండు అకర్ణీయ సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చారు 12 అని ఇచ్చారు. సో x = 12 మైనస్ 12కి పోతే ప్లస్ అవుతుంది +1/2. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది మనకు 12 2 24 +1 అంటే 25/2. 25/2 అంటే ఇక్కడ అన్ని భిన్నాలలో ఇచ్చారు కదా, 25/2 అంటే ఎంత 12 1/2. సో ఆన్సర్ వచ్చేసి మనకు 12 1/2. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, మనకు ఒక అకర్ణీయ సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇవ్వనటువంటి దాన్ని అయితే మనం ఎక్స్గా రాసుకున్నాము. ఇక్కడ అకర్ణీయ సంఖ్యల మొత్తం అన్నారు కాబట్టి =12 అని వేసుకున్నాను. ఇక్కడ ఇంకొక సంఖ్య వచ్చేసి మనకు ఎంత అవుతుంది 25/2 వచ్చింది కదా. ఇక్కడ మనకు భిన్నాలలో ఉంటే మనం భిన్నాలలోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి 25/2 అంటే ఎంత మనకు 12 1/2. ఇంకొక సంఖ్య ఏంటి 12 1/2. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అది 19కి సమానమైన ఆ సంఖ్య ఏది అని అడుగుతున్నారు. మనకు వచ్చేసి ఆ సంఖ్య ఎంతో తెలియదు అనమాట. సో ఆ సంఖ్యను ఏమనుకుందాం x అనుకుందాం. ఒక సంఖ్య యొక్క 4 రెట్లు, ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు కదా x అనుకుందాం. ఆ సంఖ్య యొక్క 4 రెట్లకు 4 రెట్ల నుంచి 5 తగ్గించిన అంటే -5, అది ఎంతకు సమానమైందంట 19కి సమానమైంది. ఇక్కడ ఏం లేదు, మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇలా ఈక్వేషన్గా రాసుకున్నాం అంతే. ఒక సంఖ్య యొక్క అంటే x అనుకున్నాం, ఆ సంఖ్యని దాని యొక్క 4 రెట్లకు అంటే × 4, x × 4 అంటే ఎంత 4x. 4 రెట్ల నుంచి ఎంత తగ్గియాలన్నాడు 5 తగ్గియాలన్నాడు. సో -5, అది ఎంతకు సమానమైందన్నాడు 19కి సమానమైందన్నాడు. ఇక్కడ 4x = 19 + 5. 4x = అప్పుడు ఎంత అవుతుంది 19 + 5 అంట 24. దట్ ఈజ్ ఈక్వల్ టు x = 24/4. దట్ ఈజ్ ఈక్వల్ 4 1 4 6. అప్పుడు x ఎంత అవుతుంది మనకు 6 అవుతుంది. సో x వాల్యూ ఎంత 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 సంపూరక కోణాల భేదం వచ్చేసి మనకు 34 అని ఇచ్చారు. అయినా ఆ కోణాలను కనుక్కోమంటున్నారు. సంపూరక కోణాల భేదం ఎంత 34 అంట. అయితే ఆ కోణాలు ఎంత అని అడుగుతున్నారు. మనకు సంపూరక కోణం అంటే ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. సంపూరక కోణం అంటే ఎంత ఉంటుంది 180 degrees ఉంటుంది. సో మనం వచ్చేసి ఒక కోణాన్ని x అనుకుందాం, ఇంకొక కోణాన్ని ఏమనుకుందామంటే 180 - xగా అనుకుందాం. అప్పుడు మనకు రెండు సంపూరక కోణాల మొత్తం వచ్చేసి 180 అయినప్పుడు దాంట్లో ఒక సంఖ్య x అయినప్పుడు ఇంకొక సంఖ్య ఏమవుతుంది ఆ 180లోంచి తీసేస్తేనే మనకి ఇంకొక కోణం అనేది తెలుస్తుంది కదా. సో ఒకటి వచ్చేసి x అనుకుందాము, ఇంకొక కోణం వచ్చేసి 180 - x అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, రెండు సంపూరక కోణాల భేదం వచ్చేసి 34 అని ఇచ్చారు. సో x మైనస్ ఇంకొక కోణం ఎంత 180 - x
ఈక్వల్ టు 34. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చను, రెండు సంపూరక కోణాల భేదం ఇచ్చారు. మనం ఒక సంపూరక కోణం x అనుకున్నాము, ఇంకొక సంపూరక కోణం ఎంత 180 - xగా రాసుకున్నాము. ఎందుకంటే రెండు సంపూరక కోణాల మొత్తం వచ్చేసి మనకి ఎన్ని డిగ్రీలు, 180 డిగ్రీలు కాబట్టి. ఇక్కడ వాటి యొక్క భేదం ఎంత ఇచ్చారు, 34 అని ఇచ్చారు. ఇక్కడ x - 180 ప్లస్ x ఈక్వల్ టు 34 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 ప్లస్ 34, 180 అవతలకి వెళ్తుంది కదా, ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది, 180 ప్లస్ 34 అంటే 214 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 214/2 అంటే ఎంత, మనకు 107 వస్తుంది. ఇప్పుడు x అనేది 107 అయినప్పుడు మనకి ఇంకొక కోణం ఎంత, 180 - x. ఈ 180లో నుంచి -x 107ని తీసేస్తే ఎంత అవుతుంది, మనకు 73 డిగ్రీలు అవుతుంది. ఇంకోటి ఎంత అవుతుంది, 73 డిగ్రీలు అవుతుంది. సో x కోణం ఎంత, 107 డిగ్రీలు, ఇంకొక కోణం వచ్చేసి 73 డిగ్రీలు. ఆప్షన్స్లలో ఎక్కడుంది, ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, రెండు సంపూరక కోణాల భేదం వచ్చేసి 34 అని ఇచ్చారు. సో ఆ కోణాలు నేనేమనుకున్నాను, ఒకటి x, ఇంకోటి 180 - x. ఇక్కడ 180 అని ఎందుకు అనుకున్నానంటే రెండు సంపూరక కోణాల భేదం వచ్చేసి మనకు రెండు సంపూరక కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు కాబట్టి దాంట్లో నుంచి -x అని అనుకున్నాను అనమాట ఇంకొక కోణం. దీని యొక్క భేదం మనకి ఎంత ఇచ్చారంటే 34 అని ఇచ్చారు కాబట్టి రాసేసుకున్నాను. దీన్ని బట్టి మనం x వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత ఒక వాల్యూ తెలిసినప్పుడు ఇంకొక వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. సో x అనేది మనకు 107 డిగ్రీలు, ఇంకొకటి 180 - x ఎంత, 73 డిగ్రీలు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ప్రక్కపటం నుండి ట్రయాంగిల్ ఏబీసీకి సమానమైనది ఏది డిగ్రీలలో అని ఇచ్చారు. మనకు ఒక ట్రయాంగిల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు ఈ ట్రయాంగిల్లో వచ్చేసి మనకు రేఖీయ ద్వయం కూడా కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చేసి మనకు ఈ సరళరేఖ, ఈ మొత్తం సరళరేఖ వచ్చేసి మనకి ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుంది. రేఖ మొత్తం ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. సో మనకు దీన్ని బట్టి ఏం రాసుకున్నామంటే ట్రయాంగిల్ ఏసీబీ, ఈ ట్రయాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఈ ట్రయాంగిల్ ఏసీబీ ప్లస్ అలాగే ట్రయాంగిల్ ఏసీడీ, ట్రయాంగిల్ ఏబీసీ అలాగే ఈ ట్రయాంగిల్ ఏసీడీ వచ్చేసి మనకు మొత్తం 180 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఈ ట్రయాంగిల్ ఏసీబీ అలాగే ఏసీడీ, ఈ ట్రయాంగిల్ అలాగే ఈ ట్రయాంగిల్ ఇవన్నీ వచ్చేసి మనకు ఎక్కడుంటాయి, ఈ సరళరేఖ మీదనే ఉంటాయి కాబట్టి ఈ సరళరేఖ డిగ్రీలు ఎంత, మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ట్రయాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసీబీకి సమానమైనది డిగ్రీల్లో కనుక్కోమన్నారు దీని నుంచి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ట్రయాంగిల్ ఏసీబీ ప్లస్ అలాగే ట్రయాంగిల్ ఏసీడీ. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఏసీడీ ఈ వాల్యూ అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. మనకి ఇది మొత్తం ఎంత అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబీ ఎంత అవుతుంది, మనకు వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని ఏసీబీని. సో ట్రయాంగిల్ ఏసీబీ ప్లస్ ఇక్కడ ట్రయాంగిల్ ఏసీడీ, ఇక్కడ ట్రయాంగిల్ ఏసీడీ ఎంత ఇచ్చారు, మొత్తము 123 డిగ్రీలు ఇచ్చారు, ఈక్వల్ టు 180కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 - 123. 180లో నుంచి 123 తీసేస్తే మనకు ఎంత వస్తుంది, 57 డిగ్రీలు. ఎంత వస్తుంది, 57 డిగ్రీలు. ఇక్కడ వచ్చేసి మనకు ట్రయాంగిల్ ఏసీడీ డిగ్రీస్ ఇచ్చారు కానీ ట్రయాంగిల్ ఏబీసీ ఇవ్వలేదు. అంటే ఈ ఎక్స్ డిగ్రీలు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది 180 ఎందుకు వేసుకున్నాను అంటే ఈ సరళరేఖ కోణం ఎంత, 180 డిగ్రీలు ఉంటుంది. సో 180 డిగ్రీలు వేసుకున్నాను. ఇలా మనము ఈ ఎక్స్ డిగ్రీలను ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఎంత వచ్చింది మనకు, 57 డిగ్రీలు. నెక్స్ట్ 97వ బిట్ చూద్దాం. 8x - 5/7x + 1 ఈక్వల్ టు -1/2 అయిన ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు
ఇక్కడ 2తో క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. ఇక్కడ 1తో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు 2 8 వచ్చేసి 16x మైనస్ 2 5 10 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ 7x అంటే ఎంత? మైనస్ 7x. 1 ఇంటూ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? మైనస్ 1. ఇక్కడ వచ్చేసి 16x, ఇక్కడ 7x ఈక్వల్ టు యువతలకు వచ్చే మనకు వచ్చేసి ప్లస్ 7x అవుతుంది. ఇక్కడ -1 10 ఇటు వాళ్ళకి యువతలకు వచ్చేస్తే మనకు ప్లస్ అవుతుంది కదా. సో 16x ప్లస్ 7x అంటే ఎంత? మనకు 23x ఈక్వల్ టు 9 అవుతుంది. x ఈక్వల్ టు 9/23. x వాల్యూ ఎంత? 9/23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 98వ బిట్టు. సమాంతర చతుర్భుజంలో మనకు PQ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. QR వచ్చేసి 3 సెంటీమీటర్లు ఇచ్చారు. అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారు. మనకు వచ్చేసి సమాంతర చతుర్భుజం తీసుకుందాం. సమాంతర చతుర్భుజంలో PQ వాల్యూ ఇచ్చారు. PQ వాల్యూ వచ్చేసి 4.5 తీసుకుందాం. అంటే ఇది పెద్దగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఈ భుజం 4.5 తీసుకుందాం. QR వచ్చేసి మనకు 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే చుట్టుకొలత అంటే ఎంత? మనకు సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు వచ్చేసి మనకు సమానంగా ఉంటాయన్నమాట. సో చుట్టుకొలత అంటే ఏంటి? మొత్తం చుట్టూ ఉండే వాటిని ఈక్వల్గా చేసుకోవడమే. అంటే 2/L + B. ఇక్కడ 2L అంటే ఎంత? 4.5 ప్లస్ B అంటే ఎంత? 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4.5 ప్లస్ 3 అంటే 7.5. అంటే 7 14 ప్లస్ 2 5 10. అంటే ఎంత? మనకు మొత్తము 15 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. ఆన్సర్ ఎంత అవుతుంది? 15 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజంలో వచ్చేసి మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కదా. అయితే పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. దాని చుట్టుకొలతకు ఫార్ములా ఏంటంటే 2/L + B. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. x ఈక్వల్ టు 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 అయినా x పవర్ -2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మనము x వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. x వాల్యూ ఎంత అవుతుంది? x ఈక్వల్ టు 3/2 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇంటూ ఇక్కడ మనకేముంది? 2/3 హోల్ పవర్ -4 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నం ఏంటి? 3/2గా రాసుకుంటే మనకేమవుతుంది? ప్లస్లలోకి చేంజ్ అవుతుంది కదా. 3/2 హోల్ పవర్ 4 అంటే మనకు మొత్తం ఎంత అవుతుంది? 3/2 హోల్ పవర్ 2 + 4 అంటే 3/2 హోల్ పవర్ 6. x వాల్యూ ఎంత? 3/2 హోల్ పవర్ 6 అయింది. అయితే మనకు కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? x పవర్ -2 కనుక్కోమన్నారు. సో దాని వాల్యూస్ చూద్దాం. x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 3/2 హోల్ పవర్ 6 వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? x పవర్ -2 అంటే 3/2 హోల్ పవర్ 6 -2 అంటే ఎంత? 3/2. ఇక్కడ వచ్చేసి 6 ఇంటూ -2. 3/2 6 ఇంటూ -2 అంటే ఎంత అవుతుంది? 3/2 -12. 6 ఎంత? -12. సో x పవర్ -2 వాల్యూ ఎంత అవుతుంది? 3/2 హోల్ పవర్ -12. ఇచ్చినటువంటి ఆప్షన్లు చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3/2 హోల్ పవర్ -12 అయితే మనకు వచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఏముందంటే 3/2 హోల్ పవర్ 12 అని ఉంది. ఇక్కడ ఏముంది? సెకండ్ ఆప్షన్లో 2/3 హోల్ పవర్ 12. మనకి ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కదా. సో దాన్ని ప్లస్గా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నం రివర్స్ అవుతుంది కదా. సో 2/3 హోల్ పవర్ 12. మనము ఆన్సర్ వచ్చినా కూడా వాటిలో కొన్ని ఆప్షన్స్ వచ్చేసి మనం కరెక్ట్గా చూసుకొని మైనసా ప్లస్సా లేకపోతే ఎలా ఉందనేసి ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్లు అయితే పెట్టండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2/3 హోల్ పవర్ 12. మనకు వచ్చింది ఎంత? 3/2 హోల్ పవర్ -12 వచ్చింది. ఇక్కడ మైనస్ని వచ్చేసి మనం ప్లస్గా చేయాలంటే ఏం చేయాలి? ఇచ్చినటువంటి భిన్నం రివర్స్ అవుతుంది అనమాట. అంటే 2/3 హోల్ పవర్ 12. ఇది వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాబ్లం వచ్చేసి 0.000529 యొక్క ప్రామాణిక రూపం అని అడిగారు. అంటే ఇక్కడ మనకు పాయింట్స్ 1లలో ఉంది కదా. ఈ పాయింట్స్ని వచ్చేసి మనము తీసేసి రాయాల్సి ఉంటుంది. సో దీని యొక్క ప్రామాణిక రూపం వచ్చేసి మనకు 5.29 × 10⁻⁵. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి 5:8 మరియు 3:7 లేక బహుళ నిష్పత్తి వచ్చేసి 45:x అయినా x యొక్క విలువ అని అడిగారు. మనకు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 5ను వచ్చేసి ఏ, అలాగే బి, దీన్ని వచ్చేసి సిడి అనుకుందాం. బహుళ నిష్పత్తి వచ్చేసి మనకు AC:BD అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏ వాల్యూ ఎంత 5, సి వాల్యూ వచ్చేసి 3, బి అంటే ఎంత 8:7 ఈక్వల్ టు 45:x. ఇక్కడ వచ్చేసి 5 3 15 7 8 56 ఈక్వల్ టు 45:x అవుతుందన్నమాట. సో మనము x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనము ఇక్కడ వచ్చేసి 15:56 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 15/56 ఈక్వల్ టు 45/x. ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేసుకున్నాం. 15 1 15 3. సో మనకి x ఈక్వల్ టు ఎంత అవుతుంది 56 × 3. 56 3 వచ్చేసి 168. మనకి x వాల్యూ ఎంత 168. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. బహుళ నిష్పత్తి అంటే ఎంత AC:BD అనేది మనకు బహుళ నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి √9604 వచ్చేసి మనకు 98 అయినా √9,60,400 యొక్క విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ వచ్చేసి మనము ఈ వాల్యూని వచ్చేసి సపరేట్ చేసుకుందాం. అంటే 9604 × 100 లాగా రాసుకుందాం. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వలేదు కదా. సో దీనికి వచ్చేసి √9604 × √100 కింద రాసుకుందాం. ఇక్కడ 9604 అంటే ఎంత మనకు 98 × √100. √100 అంటే ఎంత 10. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 98 10 ఎంత 980. సో ఆన్సర్ వచ్చేసి 980. నెక్స్ట్ వచ్చేసి సమబాహు త్రిభుజం యొక్క భుజం వచ్చేసి x సెంటీమీటర్స్ ఇచ్చారు. అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే √3/4 × భుజము స్క్వేర్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత √3/4 × భుజము స్క్వేర్. ఇక్కడ వచ్చేసి మనకు భుజం x ఇచ్చారు కదా. √3/4 × భుజం వాల్యూ వచ్చేసి మనకి x ఇచ్చారు. సో x². ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే మనకు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. √3/4 × x² అనేది మనకు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 24, 30, 42ల గరిష్ట సామాన్య భాజకం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గసాబా అయితే కనుక్కోవాలి. 24, 30, 42ల గసాబా వచ్చేసి ఈ మూడు సంఖ్యలు వచ్చేసి 6తో చూద్దాం. 6 4 24, 6 5 6 42. సో ఇక్కడ మనకు వచ్చేసి గరిష్ట సామాన్య భాజకం ఎంత 6. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మొదటి 100 సహజ సంఖ్యల అంక మధ్యమం ఎంత అని అడిగారు. దీనికి వచ్చేసి మనకు మొదటి 100 సహజ సంఖ్యల అంక మధ్యమానికి ఫార్ములా వచ్చేసి మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం. మొదటి 100 సహజ సంఖ్యల 100 సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యల మొత్తము బై 100 అనమాట. మొదటి 100 సహజ సంఖ్యల అంక మధ్యమం ఎంత అవుతుందంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తము బై 100 అనేసి అవుతుంది. ఇది వచ్చేసి ఫార్ములా. అయితే మనకు మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవాలి కదా. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి n ఇంటూ ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మనకు మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం వచ్చేసి ఫార్ములా ఏంటి n/n+1/2. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మోడల్ పేపర్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే n/n+1/2. ఇక్కడ n అంటే ఎంత 100 కాబట్టి 100. n/n+1 అంటే ఎంత 100 + 1 అంటే 101/2 అనేది అవుతుందన్నమాట. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది 100 × 101/2 అవుతుంది.
ఇక్కడ వచ్చేసి అంక మధ్యమం అడిగారు కాబట్టి ఇక్కడ ఏంటి 100 ఇంటూ 101/2 మనకు ఏంటిది 100 సహజ సంఖ్యల మొత్తము బై ఇక్కడ మనల్ని అంక మధ్యమం అయితే అడిగారు కదా, అంక మధ్యమం కాబట్టి బై 100 రాసుకోవాలి. దీన్ని వచ్చేసి 100 ఇంటూ 101/2 ఇంటూ 100. ఇక్కడ వచ్చేసి 100కి 100కి క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఎంత అవుతుంది 101/2. 101/2 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ వచ్చేసి 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 5 10. ఇక్కడ వచ్చేసి పాయింట్. నెక్స్ట్ 1 అయితే ఉంది కదా, సో ఇక్కడ 0 పెట్టుకోవాలి పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 పెట్టుకుంటే మనకేమవుతుంది 10 అవుతుంది. సో 5. 101/2 అంటే ఎంత 50.5. అంటే ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం అంటే ఏంటంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తము బై 100. 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత మనకు n ఆఫ్ n ప్లస్ 1/2 అంటే ఎంత, n అంటే 100, n ప్లస్ 1 అంటే 100 ప్లస్ 1 వచ్చేసి 101/2/100 రాసుకున్నాము. ఇలా మనము 100 సహజ సంఖ్యల అంక మధ్యమం అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ వచ్చేసి 50.5. నెక్స్ట్ వచ్చేసి ఒక పౌనపున్య విభాజన తరగతి అంతరాలు వచ్చేసి 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30 అయినా 21 నుంచి 30 యొక్క ఎగువ హద్దు అని అడిగారు. ఎగువ హద్దు అంటే ఏం లేదు, మనము ఇక్కడ ఎగువ హద్దు ఎక్కువ ఏది ఉంటే అదే అనమాట. ఎక్కువ ఏముంది 30 ఉంది కాబట్టి 30.5 అనేది ఎగువ హద్దు. నెక్స్ట్ 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చారు 2:3 అని. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఇక్కడ వచ్చేసి మనకు చుట్టుకొలతల నిష్పత్తి అయితే ఇచ్చారు. అంటే 2 చతురస్రాకారాల చుట్టుకొలత ఎంత, ఒకటి వచ్చేసి 2 ఉంది, ఇంకోటి వచ్చేసి 3 ఉందన్నమాట. సో మనకు వచ్చేసి వాటి వైశాల్యాల నిష్పత్తిని కనుక్కోవాలి. వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏం లేదు, వాటి వైశాల్యం అంటే ఎంత ఉంటుంది మనకు భుజము స్క్వేరే కదా. సో ఇక్కడ వచ్చేసి 2² ఇక్కడ ఇంకొక రెండో చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చారు 3 ఇచ్చారు కదా. సో దాన్ని వచ్చేసి 3². ఇక్కడ 2² అంటే ఎంత 4:3² అంటే 9. ఇక్కడ వచ్చేసి 4:9. 4:9 అనేది మనకు వాటి వైశాల్యాల నిష్పత్తి. నెక్స్ట్ ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవులు వచ్చేసి 10 సెంటీమీటర్లు ఇచ్చారు, 8.2 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే దాని వైశాల్యం అని అడిగారు. మనకు వచ్చేసి రాంబస్ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ d1 ఇంటూ d2 అంటే కర్ణము ఇంటూ కర్ణము 2. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంటూ d1 అంటే ఎంత 10 ఇంటూ d2 అంటే ఎంత వచ్చేసింది మనకు 8.2. సో ఇక్కడ 2 1 2 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 8.2. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఎంత అవుతుంది 8.2 ఇంటూ 5 అంటే 41 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 41. ఇక్కడ ఏం లేదు, రాంబస్ వైశాల్యం కనుక్కోమంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2 మనకు కర్ణాల పొడవులు వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ఆ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు రాంబస్ వైశాల్యం అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొదటి 6 ప్రధాన సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అని అడిగారు. మనకు మొదటి 6 ప్రధాన సంఖ్యలు అయితే రాసేసుకుందాం. 2, 3, 5, నెక్స్ట్ వచ్చేసి 7, 11, 13. సో ఇవి వచ్చేసి మొదటి 6 ప్రధాన సంఖ్యలు. అయితే మనల్ని మధ్యగతం అడిగారు. మధ్యగతం అంటే మనకు మధ్యలో వచ్చే సంఖ్యనే కదా. అంటే ఏదైనా ఒక సంఖ్యను వచ్చేసి ఇచ్చినటువంటి సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాసుకొని మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మధ్యగతం. ఇక్కడ మనకు చూసుకుంటే మధ్యలో వచ్చేసి 2 నెంబర్స్ ఉన్నాయి. సో మధ్యగతం అంటే ఎలా రాసుకోవాలి, దీంట్లో 5 + 7/2 ఈ 2 సంఖ్యల యొక్క సరాసరి తీసుకోవాలి. ఇక్కడ 7 + 5 అంటే ఎంత 12/2. 12/2 అంటే ఎంత 6. సో మొదటి 6 ప్రధాన సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత 6. నెక్స్ట్ ఇది వచ్చేసి 0.7 బార్ అని ఇచ్చారు 7 4కి. అయితే ఈ నెంబర్ యొక్క వ్యవధి మరియు అవధిల మధ్య గల తేడా ఎంత అని అడిగారు. ఇక్కడ వచ్చేసి మనకు 0.74
బార్ అని ఇచ్చారు కదా. ఇక్కడ దీని యొక్క అవధి ఎంత 2. అవధి అంటే ఇక్కడ మనకు బార్ వాల్యూ ఉంది కదా, ఎన్ని సంఖ్యలకైతే బార్ అని వేస్తారో అది వచ్చేసి అవధి అవుతుంది. ఇక్కడ వచ్చేసి 7 4 2 సంఖ్యలకి ఇచ్చారు కదా, సారీ 2 అంకెలకు అయితే ఇచ్చారు కదా, దాన్ని వచ్చేసి 2. ఇక్కడ వచ్చేసి వ్యవధి అనమాట. వ్యవధి అంటే ఇక్కడ బార్ అనేది మనకు దేని మీద అయితే ఉందో దాన్ని వచ్చేసి వ్యవధి అని పిలుస్తారు. ఈ వ్యవధి ఎంత 74. సో మనకు ఈ రెండిటి మధ్య తేడా అని అడిగారు. వ్యవధి వచ్చేసి మనకు 74, అవధి వచ్చేసి 2. సో ఆన్సర్ ఎంత అవుతుంది 72. 72 వచ్చేసి మనకు ఈ రెండిటి మధ్య గల తేడా. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, అవధి అంటే బార్ అనేసి మనకు ఎన్ని నెంబర్స్ మీద ఉంటే దాన్ని వచ్చేసి అవధి అంటారు. వ్యవధి అంటే ఆ బార్ అనేది ఏదైతే నెంబర్ మీద ఉందో దాన్ని వచ్చేసే వ్యవధి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి పై చిత్రంలో కేంద్రీయ కోణాల మొత్తం ఎంత అని అడిగారు. ఇక్కడ పై చిత్రంలో మనకు కేంద్రీయ కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏ వచ్చేసి మనకు 3, ట్రయాంగిల్ బి మరియు ట్రయాంగిల్ సి వాల్యూ వచ్చేసి 2, ట్రయాంగిల్ బి అయినా ట్రయాంగిల్ బి వాల్యూ ఎంత అని అడిగారు. మనకు ట్రయాంగిల్ ఏబిసి అంటే 3 ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో మనకు ట్రయాంగిల్ ఏ ప్లస్ ట్రయాంగిల్ బి ప్లస్ ట్రయాంగిల్ సి ఈ 3 ఈక్వల్గా ఉంటుంది. ఈ 3 కొలతలు కలిసి మనకి ఎంతకి ఈక్వల్గా ఉంటుంది, త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత 180 degrees. సో మనకు ట్రయాంగిల్ ఏ ఎంత ఇచ్చారు 3, ట్రయాంగిల్ బి అని ఇచ్చారు. సారీ ఒక్క నిమిషం, ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ ఏ ఎంత ఇచ్చారు 3, ట్రయాంగిల్ బి అని ఇచ్చారు ప్లస్ ట్రయాంగిల్ బి, ఇక్కడ ట్రయాంగిల్ సి అంటే ఎంత 2, ట్రయాంగిల్ బి ఈక్వల్ టు ఎంత మొత్తం త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 degrees కదా. సో 180 degrees వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3, అలాగే ఇక్కడ ఒకటి 5, 6, 7, 8 మొత్తం 8 ట్రయాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. సారీ ఇక్కడ వచ్చేసి 3 + 1 4, 5, 6 6 ట్రయాంగిల్ బి ఈక్వల్ టు ఎంత 180 degrees. నెక్స్ట్ ట్రయాంగిల్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది 180 degrees / 6. ట్రయాంగిల్ బి ఎంత అవుతుంది 180 degrees / 6. 6 తోటి ఎంత 6 1 6 3 18. సో ట్రయాంగిల్ బి వాల్యూ ఎంత 30 degrees అవుతుంది. ట్రయాంగిల్ బి వాల్యూ ఎంత 30 degrees. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనకు ఒక త్రిభుజంలోనే యాంగిల్స్ మొత్తం ఎంత అంటే ట్రయాంగిల్ ఏబిసిలో మనకు త్రిభుజాల మొత్తం ఎంత 180 degrees అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ట్రయాంగిల్ ఏ ప్లస్ ట్రయాంగిల్ బి ప్లస్ ట్రయాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అనుకొని ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేయండి, మీకు యాంగిల్ బి అనేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక దీర్ఘచతురస్రాకార కాగిత పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు, అయితే చుట్టుకొలత కనుక్కోవాలి. మనకు దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఏంటి 2/L+B అనేది కదా చుట్టుకొలత. ఇక్కడ వచ్చేసి మనకు 5 2/3. 5 2/3 అంటే మనం ఎలా రాసుకుంటాము 3 5 15 16 17/3 ప్లస్ బి వాల్యూ ఎంత 3 1/5 అంటే 5 3 15 ప్లస్ 1 అంటే 16/5. ఇక్కడ వచ్చేసి మనము ఈ వాల్యూను సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 17 11/15 వస్తుంది. సారీ ఇక్కడ వచ్చేసి ఎంత వస్తుంది 17 11/15 అంటే 4th ఆప్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏం లేదు, మనకు దీర్ఘచతురస్రాకారం చుట్టుకొలతకు మనకు ఫార్ములా తెలుసు కదా 2/L+B. ఇక్కడ వచ్చేసి పొడవు అనేది మనకి ఇచ్చారు L, ఇక్కడ వచ్చేసి వెడల్పు ఇచ్చారు. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. దీనికి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 17 11/15 అనేసి మనకు వస్తుంది. అంటే ఇక్కడ నాకు చేయడానికి కుదరట్లేదు కాబట్టి నేను చేయట్లేదు, తప్పుగా అయితే అనుకోండి. మీరు ఒకసారి రఫ్ పేపర్ తీసుకొని చేయండి. దీనికి ఫార్ములా ఏం లేదు, దీర్ఘచతురస్రాకారం చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2/L+B. జస్ట్ ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఒక చతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. మనకు సౌష్ఠవ రేఖ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పటాన్ని తీసుకొని దాన్ని వచ్చేసి సమాన భాగాలుగా చేస్తే మనకు తిరిగి అదే రావాలన్నమాట. అంటే దీర్ఘచతురస్రం ఉంది కదా, దీర్ఘచతురస్రాన్ని మనము ఫస్ట్ ఇలా చేసామనుకోండి, అంటే
సమాన భాగాలుగా చేసాం అంటే కట్ చేసాం అనుకోండి, ఈ భాగం ఈక్వల్గా ఉంటుంది, ఈ భాగం ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఇంకొకసారి కట్ చేసామనుకోండి, ఇది ఈక్వల్గా ఉంటుంది, ఇది ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఎన్ని సౌష్టవ రేఖల సంఖ్య అంటామంటే దీనికి వచ్చేసి 2 సౌష్టవ రేఖల్ని గీయచ్చు అనమాట మనం. ఇలా మనము సౌష్టవ రేఖ అంటే ఏదైనా ఒక పటాన్ని తీసుకొని దాన్ని మధ్యగా ఒక రేఖని గీసినామంటే అది ఎలా ఉండాలి, ఈక్వల్గానే ఉండాలి. అంటే దాని రూపం అనేది మారిపోకూడదు అనమాట. అది ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే సౌష్టవ రేఖలని పిలుస్తాము. అయితే దీర్ఘచతురస్రంలో సౌష్టవ రేఖలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి 2. అలాగే మనము చతురస్రానికి చూసుకున్నాం అనుకోండి, చతురస్రానికి గల సౌష్టవ రేఖల సంఖ్య అడిగారు అనుకోండి, ఫస్ట్ మనము చతురస్రాన్ని ఇలా ఇదొక సౌష్టవ రేఖగా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సౌష్టవ రేఖగా చేసినా కూడా మనకి 4 ఈక్వల్గానే ఉంటాయి. అలాగే ఇలా చేసినా కూడా మనకు ఈక్వల్గా ఉంటుంది. ఇలా ఇంకొక సౌష్టవ రేఖ గీసినా కూడా ఇక్కడ ఇవన్నీ మనకు ఈక్వల్గానే ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు ఎన్ని సౌష్టవ రేఖలను గీయచ్చు, 1 2 3 4. మనకు వచ్చేసి చతురస్రానికి ఎన్ని సౌష్టవ రేఖలు ఉంటాయంటే 4 సౌష్టవ రేఖలుగా చేయొచ్చు అనమాట. అంటే మనం ఇన్ని రకాలుగా విభజించినప్పటికీ ఇది మొత్తం ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి గీయవలసినటువంటి సౌష్టవ రేఖల సంఖ్య ఎంత చతురస్రానికి అంటే 4. అదే త్రిభుజానికి అనుకోండి, త్రిభుజాన్ని మనము ఓన్లీ ఒక సౌష్టవ రేఖతోనే కట్ చేయొచ్చు. మనం ఇలా ఒక సౌష్టవ రేఖ గీసినప్పుడు మనకి ఇది ఈక్వల్గా ఉంటుంది. అదే ఇలా గీసామనుకోండి ఈక్వల్గా ఉంటుందా, ఈక్వల్గా ఉండదు. సో మనం వచ్చేసి త్రిభుజానికి ఎన్ని సౌష్టవ రేఖలను గీయచ్చు అంటే ఓన్లీ 1. త్రిభుజానికి అయితే 1, దీర్ఘ చతురస్రానికి గల సౌష్టవ రేఖల సంఖ్య అయితే 2, అలాగే చతురస్రానికి అయితే 4. చతురస్రానికి ఎన్ని గీయగలము, 4 గీయగలము. నెక్స్ట్ వచ్చేసి సమబాహు త్రిభుజం అనుకోండి, మనము సంబాహు త్రిభుజానికి వచ్చేసి 3 సౌష్టవ రేఖలను గీయగలం అనమాట. సంబాహు త్రిభుజానికి ఎన్ని రేఖలను గీయగలము, 3 సౌష్టవ రేఖలను గీయగలం. అలాగే సర్కిల్కి, వృత్తానికి ఎన్ని సౌష్టవ రేఖలను గీయగలం అంటే అనంతం గీయగలం. మనం ఎలా గీసినా కూడా అవి ఈక్వల్గానే ఉంటాయి కదా. సో మనం వృత్తానికి ఎన్ని సౌష్టవ రేఖలను గీయగలం అంటే అనంతం గీయగలం. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, దీర్ఘ చతురస్రానికి కాబట్టి దీర్ఘ చతురస్రానికి 2, చతురస్రానికి అయితే 4, త్రిభుజానికి అయితే 1. నెక్స్ట్ వచ్చేసి సంబాహు త్రిభుజానికి అయితే మనము 3 గీయగలము. వృత్తానికి వచ్చేసి అనంతం చాలా గీయగలం. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీలో ఉండేటటువంటి బిట్స్ కూడా చూద్దాం. గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో భావావేశ రంగమునకు చందని లక్ష్యము ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది లాక్షణీకరణం, శీలస్థాపన, ఆప్షన్ 2 వ్యవస్థాపన, ఆప్షన్ 3 వచ్చేసి ప్రతిస్పందించడం, ఆప్షన్ 4 సహజీకరణం అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు చందని లక్ష్యం ఏంటంటే ఆప్షన్ 4 సహజీకరణం అనేది మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి భావావేశ రంగానికి సంబంధించింది ఏంటంటే లాక్షణీకరణం అంటే శీలస్థాపన, వ్యవస్థాపన, ప్రతిస్పందించడం. ఈ 3 వచ్చేసి భావావేశ రంగానికి చెందినవి. చందనిదేంటి? సహజీకరణం. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్లిట్స్ వర్గీకరణకు చందని విద్యా విలువ ఏది? బ్రెస్లిట్స్ వర్గీకరణకు చందని విలువ ఏదంటే ఫస్ట్ది వచ్చేసి నైపుణ్యాలు, సెకండ్ది అలవాట్లు, ఆప్షన్ 3 భావనలు, ఆప్షన్ 4 వచ్చేసి అభినందనలు అని ఇచ్చారు. అయితే ఈ భావనలు అనేసి మనకు బ్రెస్లిట్స్ వర్గానికి చెందనిదన్నమాట. ఈ బ్రెస్లిట్స్ వర్గానికి చెందినటువంటి ఏంటంటే నైపుణ్యాలు, అలవాట్లు, అభినందనలు. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఫలితాలను సరిచూసుకోవడం, ఆప్షన్ 2 సమాచారాన్ని వ్యవస్థీకరించడం, ఆప్షన్ 3 వచ్చేసి తాత్కాలిక పరికల్పనను తయారు చేసుకోవడం, ఆప్షన్ 4 సమస్యను నిర్వచించడం. ఇక్కడ మనకు సమస్య పరిష్కార పద్ధతుల చివరి సోపానం ఏంటి? ఫలితాలను సరిచూసుకోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గణిత పేటికలోని సామాగ్రికి చెందనిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భిన్నాల చట్రం, పెగ్ బోర్డు,
నెక్స్ట్ డామినోలు, నేపియర్ పట్టీలు. అయితే ఇక్కడ ఏంటి మనకు గణిత పేటికలోని సామాగ్రికి చెందనిది ఏంటి? ఆప్షన్ 2 పెగ్ బోర్డ్స్. పెగ్ బోర్డ్ అనేది గణిత పేటికలో ఉండదన్నమాట. గణిత పేటికలో ఏమేమి ఉంటాయి? భిన్నాల చట్రం, డామినోలు, నాపియర్ పట్టీలు. నెక్స్ట్ ఇది వచ్చేసి 12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయము. దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వ్యక్తపరచడం, ఆప్షన్ 2 అనుసంధానం, ఆప్షన్ 3 వచ్చేసి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, ఆప్షన్ 4 సమస్య సాధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఇలా మనకి ఏదైనా సంఖ్యనిచ్చి అవరోహణ క్రమంలో కానీ లేకపోతే దాన్ని సూత్రీకరణ చేయండి అని కానీ ఇలా ఏది ఇచ్చినా సరే దానికి పరీక్షించదలిచినటువంటి విద్యా ప్రమాణం ఏంటంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయటం. వచ్చేసి ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 4:3:5:3 అయినా వాటిలో పెద్ద కోణం కొలత ఎంత అని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ వచ్చేసి మనకు చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఎంత? 360 డిగ్రీలు. మనకు చతుర్భుజంలో ఉండేటటువంటి కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. అయితే వీటిల్లో మనకు పెద్ద కోణం కొలత అని అడుగుతున్నారు. మనకు పెద్ద కోణం కొలత ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి కొలతల్లో 4, 3, 5, 3 అని ఇచ్చారు. పెద్ద కోణం ఎంత? 5. సో బై కోణాల మొత్తం నిష్పత్తి ఎంత? 4 + 3 + 5 + 3 ఇంటూ ఇక్కడ మనకు చతుర్భుజంలోని కోణాల మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇక్కడ వచ్చేసి 3 + 3 6 + 4 10 15 5/15 ఇంటూ 360 డిగ్రీలు. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకైతే ఆన్సర్ ఎంత వస్తుంది? 120 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద కోణం కొలత ఎంత? 120 డిగ్రీలు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజంలోని 2 ఆసన్న కోణాల నిష్పత్తి ఇచ్చారు 5:4 అయినా ఆ సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాల కొలతలను కనుగొనండి అని ఇచ్చారు. మనకు వచ్చేసి సమాంతర చతుర్భుజంలో మనకు ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో మనకు 2 ఆసన్న కోణాల నిష్పత్తి అయితే ఇచ్చారు. ఆసన్న కోణాల నిష్పత్తి ఎంత? 5:4. అయితే సమాంతర చతుర్భుజంలోని కోణాలను మొత్తాన్ని కనుక్కోవాలి, అంటే 4 కోణాలను కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం ఆన్సర్ ఎలా చేద్దాం? ఇక్కడ కోణాల నిష్పత్తి ఇచ్చారు కదా, 5x + 4x = 2 ఆసన్న కోణాలు. మనకు చతుర్భుజంలోని 2 ఆసన్న కోణాలు వచ్చేసి సంపూరకాలు కదా. సో మనకు ఆసన్న కోణాలు సంపూరకాలు కాబట్టి ఆ కోణాల కొలతలు మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది మనకు. కాబట్టి మనము ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని కోణాలు ఎంత? 5x + 4x = 180 డిగ్రీస్. ఇక్కడ 9x = 180 డిగ్రీలు. అప్పుడు x మనకు 20 డిగ్రీలు వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నారు? కావాల్సిన చతుర్భుజంలోని అన్ని కోణాల కొలతలు కనుక్కోమన్నారు. మనకి x వచ్చేసి 20 డిగ్రీలు వచ్చింది కదా. ఇక్కడ కోణాల నిష్పత్తి ఎంత? 5x అంటే ఎంత? 5 × 20 డిగ్రీస్ అంటే 100 డిగ్రీస్. ఇంకోటి ఎంత? 4x అంటే ఎంత? 4 × 20 అంటే 80 డిగ్రీస్. ఇక్కడ మనకు ఎదురెదురు భుజాలు సమానం కదా సమాంతర చతుర్భుజంలో. సో 100 డిగ్రీలు, 80 డిగ్రీలు, ఇంకొకటి వచ్చేసి 100 డిగ్రీలు, ఇంకోటి కూడా 80 డిగ్రీలు అవుతుంది. అన్ని కోణాల కొలతలు వచ్చేసి మనకు 80 డిగ్రీలు, 100 డిగ్రీలు, 80 డిగ్రీలు, 100 డిగ్రీలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 2 చెట్ల మధ్య దూరం వచ్చేసి 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్లు పొడవు గల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు వచ్చేసి కావాల్సిన చెట్ల సంఖ్య అంటే ఎంతంటే ఫస్ట్ మనం 10 కిలోమీటర్లలో మనకు చెట్లను నాటాల్సి ఉంటుంది కదా. ఇక్కడ మనకు మీటర్లలో ఇచ్చారు దూరం, చెట్ల మధ్య దూరం. సో ఇక్కడ కిలోమీటర్లలో ఉండేదాన్ని కూడా మనం మీటర్లలోకి చేంజ్ చేసుకుందాం. 10 కిలోమీటర్లు అంటే మీటర్లలోకి మార్చుకుంటే మనకు 10,000 మీటర్లు / 200 మీటర్లు +1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ పోతే మనకి ఎంత? 50 + 1 = 51. ఇక్కడ వచ్చేసి 2 చెట్ల మధ్య దూరం వచ్చేసి 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య ఎంత? 51. నెక్స్ట్ 4వ బిట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం
పొడవు వచ్చేసి 25 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, దాని చుట్టుకొలతకు సమానమైన చతురస్రం ఉంటే ఆ చతురస్ర భుజం యొక్క పొడవు ఎంత అని అడిగారు. ఇక్కడ మనకేమి ఇచ్చారు? దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు. కానీ మనకేం కనుక్కోమన్నారు? చతురస్ర భుజం యొక్క పొడవు అయితే కనుక్కోమన్నారు. ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చింది ఏంటి? ఈ దీర్ఘ చతురస్రం వచ్చేసి అంటే చతురస్రం చుట్టుకొలతకు సమానం అవుతుంది. ఇప్పుడు దీర్ఘ చతురస్రం చుట్టుకొలత మనకు ఫార్ములా ఏంటి? 2/l+b ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4 భుజం కదా. ఇక్కడ మనకు పొడవు వెడల్పులు అయితే ఇవ్వడం జరిగింది. 2 ఇక్కడ వచ్చేసి పొడవు ఎంత? 25 మీటర్లు ప్లస్ వెడల్పు ఎంత? 15 మీటర్లు = 4 భుజం అయితే మనం ఎస్గా రాసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 × 25 + 15 అంటే 40 = 4s. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి =4s అవుతుంది కదా. సో 80 = 4s, s = 20. భుజం ఎంత మనకు? 20 మీటర్లు. ఇక్కడ వచ్చేసి దీర్ఘ చతురస్రం పొడవు వెడల్పు ఇచ్చారు, చతురస్రానికి భుజం కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ 2 దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ ఉంది కాబట్టి మనం దాన్ని ఈక్వల్ టు చేసుకొని చతురస్రం యొక్క భుజం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూద్దాం. ఒక చతురస్రాకారపు షీటు యొక్క భుజం వచ్చేసి 2 మీటర్లు ఇచ్చారు. అయినా ఒక్కొక్కటి 25 సెంటీమీటర్లు పొడవు గల ఇటుకను దాని 4 అంచుల వెంబడి పేర్చుటకు కావాల్సిన ఇటుకల సంఖ్య ఎంత అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు చతురస్రాకారం యొక్క భుజం ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. అంటే దీని ఫస్ట్ చుట్టుకొలత కనుక్కుందాం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత మనకు? 4 భుజము అంటే 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 8 మీటర్లు అవుతుందన్నమాట. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 8 మీటర్లు. అయితే ఇక్కడ మనకు 25 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇటుక పొడవు ఎంత? 25 సెంటీమీటర్స్లలో ఇచ్చారు కాబట్టి మనం ఈ 8 మీటర్లను సెంటీమీటర్లలో మార్చుకుంటే ఎంత అవుతుంది? 800 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. చతురస్రం చుట్టుకొలత ఎంత? 800 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ మనకు 25 సెంటీమీటర్ల ఇటుకను అమరుస్తూ ఉన్నారనమాట. అయితే మొత్తం చతురస్రానికి ఎన్ని ఇటుకలు పడతాయని అడుగుతున్నారు. సో కావాల్సిన ఇటుకల సంఖ్య = 800/25 సెంటీమీటర్లు ఉండే ఇటుక దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25 32 800. సో 32 ఇటుకలు అనేటివి మనకు అవసరమవుతాయి. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. ఒక చతురస్ర వైశాల్యం వచ్చేసి 231 చదరపు సెంటీమీటర్లు, వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 21 సెంటీమీటర్లు. అయినా ఆ సెక్టార్ యొక్క చాపం పొడవు ఎంత అని అడుగుతున్నారు. మనకు సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? LR/2. సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి LR/2. ఇక్కడ మనకు సెక్టార్ వైశాల్యం ఎంత ఇచ్చారు? 231. ఎల్ ఎంత ఇచ్చారు? తెలీదు, అదే చాపం పొడవు కదా, మనం చాపం పొడవు కనుక్కోవాలి. ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 21 ఇచ్చారు /2. ఇక్కడ మనకు దీనికి వచ్చేసి క్రాస్ మల్టిప్లికై చేసుకుందాం. ఇక్కడ 21 11లో వచ్చేసి 231. సో ఇక్కడ ఈ రెండింటి వల్లకు పోతే 11 2 22 = L. సో మనకు ఎల్ పొడవు ఎంత వచ్చింది? 22 సెంటీమీటర్లు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సెక్టార్ వైశాల్యం ఇచ్చారు, మనకు వ్యాసార్థం ఇచ్చారు. అయితే సెక్టార్ చాపం పొడవు కనుక్కోమన్నారు. మనకు సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? LR/2. అంటే ఎల్ అంటే ఏంటి? సెక్టార్ చాపం యొక్క పొడవు, ఆర్ అంటే వ్యాసార్థం. ఇక్కడ మనకు వైశాల్యం అయితే ఇచ్చారు కదా, వైశాల్యాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని అలాగే వ్యాసార్థాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు చాపం పొడవు అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజం వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు. అయినా ఆ త్రిభుజం భూమి ఎంత అని ఇచ్చారు. ఫస్ట్ త్రిభుజం వేసుకుందాం. త్రిభుజంలో వచ్చేసి దాని ఎత్తు భూమికి 2 రెట్లు ఉందన్నమాట. భూమిని x అని తీసుకుందాము. ఎత్తు వచ్చేసి ఎన్ని రెట్లు ఉంది? 2 రెట్లు ఉంది కాబట్టి ఎత్తును వచ్చేసి మనము 2xగా రాసుకుందాం. అయితే వైశాల్యం ఇచ్చారు, మనకు భూమి ఎంత అని అడుగుతున్నారు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి?
త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో మనకు వైశాల్యం ఎంత 400. 400 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ మనకు భూమి ఎంత అని చెప్పారు ఎక్స్, హైట్ ఎంత ఉంది, ఎత్తుకు భూమికి 2 రెట్లు ఉంది. సో హైట్ ఎంత అవుతుంది 2x. ఇక్కడ వచ్చేసి 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో మనకు వచ్చేసి ఇక్కడ భూమి ఎంత, భూమిని ఎక్స్ అనుకున్నాం కదా, భూమి వచ్చేసి 20 సెంటీమీటర్లు. అదే మనకి ఎత్తు అడిగారు అనుకోండి, ఎత్తు వచ్చేసి 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ 8వ బిట్ చూద్దాం. 25 మీటర్ల భుజం గల చతురస్ర స్థలం బయట 3 మీటర్ల వెడల్పు గల బాట ఉన్నది. అయినా బాట వైశాల్యం ఎంత? మనకు వచ్చేసి చతురస్రానికి ఉండేటటువంటి బాట వైశాల్యం ఫార్ములా వచ్చేసి 4w ఆఫ్ l ప్లస్ w. అంటే ఇది వచ్చేసి మనకు బాట విడ్త్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 4 ఇంటూ మనకు విడ్త్ ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది 3, 4 ఇంటూ 3 ఆఫ్ ఎల్. ఎల్ ఎంత ఇచ్చారు మనకు 25 ఇచ్చారు, ప్లస్ విడ్త్ ఎంత 13. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మూలు 12 వచ్చేసి 28. 12 28 వచ్చేసి 336 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ వచ్చేసి మనకు 25 మీటర్ల భుజం గల చతురస్ర స్థలం బయట 3 మీటర్ల వెడల్పు గల బాట అయితే ఇచ్చారు. అంటే మనకు విడ్త్ అనమాట. ఎక్స్ట్రా మనకు 3 మీటర్లు ఉంది. అయినా ఆ బాట వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 4w ఆఫ్ ఎల్ ప్లస్ w అనమాట. w అంటే ఏంటి మనకు విడ్త్, అంటే బాట వెడల్పు ఎంత ఉంది అనేసి. సో మనకు విడ్త్ ఇక్కడ 3 మీటర్లు ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు బాట వైశాల్యం కనుక్కోవచ్చు. నెక్స్ట్ 9వ బిట్ చూద్దాం. ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఒక పూర్ణాంకం యొక్క అంటే ఒక పూర్ణాంకాన్ని మనం ఎక్స్ అనుకుందాము, దానికి 3 రెట్లకు అంటే ఇంటూ 3, దీనికి వచ్చేసి 15 కలపగా మనకు ఎంత వచ్చింది ఆ సంఖ్య 93 వచ్చిందనమాట. ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా మనకు ఎంత వచ్చింది 93 వచ్చింది. ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 15 ఈక్వల్ టు 93 వచ్చింది. అంటే 3x ఈక్వల్ టు మనకెంత 93 ప్లస్ 15 93. ఇక్కడ 15 అడిపోతే మైనస్ అవుతుంది కదా, 93లోంచి 15 తీసేస్తే ఎంత 78. సో ఎక్స్ ఈక్వల్ టు 3 2 6 3 6 18. సో ఎక్స్ ఈక్వల్ టు 26. ఆ పూర్ణాంకం అంటే ఆ సంఖ్య ఏదంటే 26. నెక్స్ట్ 10వ బిట్టు 3x డిగ్రీలు అలాగే 2x మైనస్ 5 డిగ్రీలు 2 పూరక కోణాలైన x యొక్క విలువ ఎంత అంటే ఒకటి వచ్చేసి 3x ఇచ్చారు, ఇంకొకటి 2x మైనస్ 5 అని ఇచ్చారు. అయితే అవి రెండు ఏమని ఇచ్చారు పూరక కోణాలు ఇచ్చారు. పూరక కోణాలైన x విలువ కనుక్కోవాలి. మనకు పూరక కోణం అంటే ఎంత 90 డిగ్రీలు. సో ఇక్కడ వచ్చేసి 3x ప్లస్ 2x మైనస్ 5 ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ 5x మైనస్ 5 ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ 5x ఈక్వల్ టు 95. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 19 డిగ్రీలు. x వాల్యూ ఎంత 19.